మన భారతీయ సంప్రదాయంలో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నట్టే గ్రీకు ప్రాచీన చరిత్రలోనూ ఉన్నాయి. మన పురాణాల్లో దేవుళ్ళు ఉన్నట్టే వాళ్ల పురాణాల్లోనూ ఎంతో మంది దేవుళ్ళ వల్ల జన్మించిన వీరులు ఉంటారు. మన వాళ్లలో చాలా మంది పురాణాలను, ఇతిహాసాలను తీసి పారేస్తారు గాని క్రిస్టోఫర్ నోలాన్ లాంటి గొప్ప గొప్ప దర్శకులు మాత్రం ఆ పురాణాలకు, ఇతిహాసాలకు చాలా గౌరవం ఇస్తారు. అలా క్రిస్టోఫర్ నోలాన్ సినిమాగా తీసిన గ్రీకు పురాణం లేదా ఇతిహాసమే ఒడెస్సీ. అసలు ఏమిటి ఒడెస్సీ, ఆ కథేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్టోఫర్ నోలాన్ మూవీస్ ఒక పట్టాన అర్థం కావు అంటారు కదా, కానీ ఈ సినిమా అలా ఉండదు. ఇది చాలా క్లియర్ గా ఉన్న గ్రీకు ఇతిహాస గాథ. ఆ సినిమా చూసే ముందు ఈ వీడియో చూస్తే ఒడెస్సీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ చరిత్ర క్లియర్ గా అర్థమవుతాయి. ఈ ఒడెస్సీ స్టోరీ అర్థమవ్వాలంటే ఇలియడ్, ఒడెస్సీ రెండు కథలు అర్థమవ్వాలి. అందుకే ఈ గాథను ఒక్క పార్ట్లో కాకుండా రెండు భాగాలుగా చెప్పుకుందాం. గ్రీకు ఇతిహాసాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవి ఇలియడ్, ఒడెస్సీ. మనం రామాయణం, మహాభారతాలను ఎంత గొప్పగా చూస్తామో గ్రీకులు వారి ప్రాచీన చారిత్రక గ్రంథాలైన ఇలియడ్, ఒడెస్సీలను అంతే గౌరవిస్తారు. ఈ ఇలియడ్, ఒడెస్సీల్లో ఉన్న కథ ఒకటే. ఇలియడ్ ఫస్ట్ పార్ట్ అయితే ఒడెస్సీ సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ రెండు గ్రంథాలను రచించిన గ్రీకు మహర్షి హోమర్. మన సంస్కృతిలో వాల్మీకి, వ్యాస భగవానులను గౌరవించినట్టే గ్రీకులు హోమర్ని ఆ స్థాయిలో గౌరవిస్తారు. హోమర్ రచించిన ఈ ఇలియాడ్, ఒడెస్సీలు 8 BCE నాటివని చెప్తారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు గ్రంథాల్లోనూ రామాయణం, మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను పోలిన చాలా సన్నివేశాలుంటాయి. అలాగే కొన్ని క్యారెక్టర్లు కూడా మనకు రామాయణ, మహాభారతాల్లో ఉన్న క్యారెక్టర్లను గుర్తు చేస్తాయి. ఈ ఇలియాడ్, ఒడెస్సీల్లో క్రిస్టోఫర్ నోలాన్ తీసిన సినిమా ఒడెస్సీ. ఆ ఒడెస్సీ కథను అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ముందు ఒడెస్సీకి ప్రీక్వల్ అయిన ఇలియాడ్ ని తెలుసుకోవాలి. లేదంటే ఒడెస్సీ అసలు అర్థం కాదు. ఒడెస్సీ సినిమా కూడా ఇలియాడ్ నవల క్లైమాక్స్ తోనే ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రసిద్ధ యుద్ధాల్లో ఒకటిగా చెప్పే ట్రాయ్ యుద్ధం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హాలీవుడ్లో ట్రోజన్ వార్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ వాటిలో బ్రాడ్ పిట్ నటించిన ట్రాయ్ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. ట్రాయ్ అనే గ్రీకు రాజ్యం మీద జరిగిన యుద్ధాన్ని ట్రోజన్ వార్ అంటారు. ఆ ట్రోజన్ యుద్ధం, అందుకు దారితీసిన పరిస్థితులు, ఆ మహాయుద్ధంలో ఏం జరిగింది, ఈ చరిత్రంతా వివరించే గ్రంథమే ఇలియడ్. ట్రాయ్ యుద్ధం తర్వాత ఏం జరిగిందో చెప్పే గ్రంథమే ఒడెస్సీ. ఇలియడ్ గ్రంథంలో కథంతా ట్రోజన్ యుద్ధం చుట్టూనే తిరుగుతుంది. గ్రీకు పేర్లు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ కథలోకి వెళ్తే గుర్తుండిపోతాయి. 1194 BCE నుంచి 1184 BCE వరకు, అంటే 10 ఏళ్ల పాటు ట్రోజన్ వార్ జరిగిందని చాలా మంది గ్రీకు మేధావులు చెప్తుంటారు. ఈ ట్రాయ్ రాజ్యం ప్రస్తుత టర్కీకి వాయువ్య ప్రాంతంలో ఉన్న అనటోలియా ప్రాంతంలో ఇడా పర్వతం దగ్గర ఉందని చరిత్రకారులు నిర్ధారించారు. ఒకప్పుడు టర్కీ ప్రాంతమంతా గ్రీకు రాజ్యంలో భాగమే. ట్రాయ్ సుసంపన్న రాజ్యంగా ప్రఖ్యాతి చెందింది. శత్రు దుర్భేద్యమైన కోట వల్ల ట్రాయ్ ప్రఖ్యాతి చెందింది. ఆ కోటను గెలవడం అసాధ్యం. ట్రాయ్ను పాలించిన వంశం ఎలక్ట్రా వంశం. అతని వంశంలోని ట్రాస్ అనే రాజు వల్ల ఆ రాజ్యానికి ట్రాయ్ అనే పేరొచ్చింది. ట్రాయ్ ప్రజలను ట్రోజన్లు అంటారు. ఈ వంశంలోనే ప్రియామ్ అనే రాజు కాలంలోనే ట్రాయ్ యుద్ధం జరిగింది. ఆనాటికి గ్రీస్ ప్రాంతంలో చాలా వంశాలు ఎన్నో రాజ్యాలను పాలించాయి. వీరిలో అయోనియన్ల వంశమే మనకు తెలిసిన యవన వంశం. అప్పటికి గ్రీక్ ప్రాంతంలో 3 ముఖ్యమైన రాజ్యాలు ఉండేవి. వారిలో ప్రముఖమైనది అర్గీవులు. ఈ వంశంలోనే ఆ తర్వాత కాలంలో అలెగ్జాండర్ జన్మించాడు. అర్గేయన్ల తర్వాత ముఖ్యమైన వంశాలు ఎఖియన్లు, డానాన్లు. అర్గేయన్లు, ఎఖియన్లు, డానాన్లు ఈ 3 మిత్రరాజ్యాలు యుద్ధాలకు కలిసి వెళ్లేవారు. వీరి తర్వాత ముఖ్యమైన వంశం అయోనియన్లు. ఈ వంశానికి చెందినవాడే ఒడెసిస్. ఇతనే క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఒడెస్సీ హీరో అన్నమాట. వీరందరికీ స్వతంత్రంగా ఉన్న ట్రాయ్ మీద కన్నుండేది. అర్గియన్లు, ఎఖియన్లు వారి సామంత రాజ్యాలు కలిసి దాడి చేసి ట్రాయ్ని నాశనం చేశారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ట్రాయ్ యుద్ధం జరిగే నాటికి గ్రీకు రాజ్యాల్లో స్పార్టా రాజ్యం ప్రఖ్యాతి చెందింది. పెద్ద రాజ్యం కూడా. ఆ రాజ్యానికి రాజు టిండారియస్. అతని కుమార్తె హెలెన్. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెను వివాహం చేసుకోవడానికి గ్రీకు రాజులంతా పోటీ పడేవారు. కానీ హెలెన్ తండ్రి టిండారియస్ తన రాజ్య విస్తరణ కోసం మరో బలమైన రాజు అయిన మెనెలాస్ కి ఇచ్చి వివాహం చేశాడు. అతను శక్తివంతమైన ఎఖియన్ వంశానికి చెందినవాడు. ఈ మెనెలాస్ మైసేన్ అనే మరో గ్రీకు రాజ్యానికి రాజు. అలా మెనెలాస్, హెలెన్లు భార్యాభర్తలయ్యారు. మెనెలాస్ తమ్ముడు అగమెమ్నాన్
వీరిద్దరూ చాలా శక్తివంతులు. ట్రాయ్ యుద్ధం కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. హెలెన్తో వివాహం తర్వాత మెనెలాస్ మామగారి రాజ్యమైన స్పార్టా రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. మెనెలాస్ తమ్ముడైన అగమెమ్నాన్ వారి సొంత రాజ్యమైన మైసేన్ రాజు అయ్యాడు. స్పార్టా, మైసేన్ కలిసి ఒక పెద్ద రాజ్యంగా మారాయి. స్పార్టా రాజు అయిన మెనెలాస్కి స్నేహితుడు సేనాపతి ఒడిసెస్. ఇతనే ఒడెస్సీ అసలు హీరో అని చెప్పుకున్నాం కదా. అయోనియన్ సముద్ర తీరంలో ఇథాకా అనే ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ ఇథాకా రాజ్యానికి రాజు ఒడెసిస్. ఇతను యవనుడు. ఇది అప్పటి రాజ్యాల పరిస్థితి. ఇక వీటితో పాటు అప్పటి గ్రీసులో చాలా చిన్న చిన్న ద్వీప రాజ్యాలుండేవి. వాటన్నిటిపై ఆధిపత్యం స్పార్టా రాజు అయిన మెనెలాస్కి ఉండేది. గ్రీకు రాజ్యాల నుంచి ట్రాయ్కి చేరాలంటే కష్టమైన సముద్ర మార్గంలో వెళ్ళాలి. గ్రీకు రాజ్యాలకు ట్రాయ్కి ఒకప్పుడు స్నేహ సంబంధాలుండేవి. ఈ స్నేహ సంబంధాల సమావేశాల్లోనే ఒకసారి రాజులంతా స్పార్టా కోటలో కలిశారు. ట్రాయ్ రాజుకి 2 కుమారులు. పెద్దవాడు మహావీరుడైన హెక్టార్, రెండో కుమారుడు పారిస్. అప్పటి స్పార్టా సమావేశాలకు హెక్టార్, పారిస్లు వెళ్తుండేవారు. అలా ఒక సమావేశంలో ట్రాయ్ యువరాజు పారిస్ మెనెలాస్ భార్య సౌందర్యవతి అయిన హెలెన్ని చూసి మోహించాడు. హెలెన్ కూడా పారిస్ని ప్రేమించింది. అలా వారిద్దరూ రహస్యంగా స్పార్టా నుంచి పారిపోయి ట్రాయ్కి చేరుకున్నారు. ఇదే ట్రాయ్ యుద్ధానికి ప్రధాన కారణం. హెలెన్ని ట్రాయ్ యువరాజు పారిస్ తీసుకెళ్లిపోవడం వల్ల హెలెన్ భర్త మెనెలాస్, అతని తమ్ముడు అగమెమ్నన్లు తీవ్ర అవమానంగా భావించారు. వెంటనే మెనెలాస్ తన మిత్ర రాజ్యాల రాజులందరినీ ట్రాయ్పై యుద్ధానికి పిలిచాడు. ఈ యుద్ధంలో మెనెలాస్ ఆప్తమిత్రుడు ఇథాకా రాజు ఒడెసిస్ కూడా ఉన్నాడు. ఇతను చాలా తెలివైనవాడు. ఓటమే తెలియని గొప్ప వీరుడిగా ప్రఖ్యాతి చెందాడు. ముందుగా సంధి మార్గం ద్వారా హెలెన్ని తెచ్చుకుందామని ఒడెసిస్ తన రాజు మెనెలాస్కి చెప్పాడు. కానీ సంధి విఫలమైంది. ఇక సంధి విఫలమయ్యాక స్పార్టా రాజు మెనెలాస్ ట్రాయ్పై యుద్ధం ప్రకటించాడు. నిజానికి ఎప్పటినుంచో గ్రీకు రాజులకు ట్రాయ్పై కన్నుంది. ఇప్పుడు ట్రాయ్ యువరాజైన పారిస్ హెలెన్ బంధం ఆ యుద్ధానికి ఒక కారణమైంది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల రాజులు, సామంతులు అందరూ మెనెలాస్ అగమెమ్నన్తో చేతులు కలిపారు. ఈ యుద్ధంలో మెనెలాస్కి నమ్మిన బంటు ఒడెసిస్. ట్రాయ్ యుద్ధం తర్వాత జరిగిన ఈ ఒడెసిస్ కథే ఒడెస్సీ. ఇంతకీ ఒడెసిస్ ఎవరు? ఒడిసెస్ అయోనియన్ వంశానికి చెందిన ఇథాకా అనే రాజ్యానికి రాజు. స్పార్టా రాజ్యానికి ముఖ్య సేనాపతుల్లో ఒకరు. ఒడెసిస్ భార్య పేరు పెనెలోప్. వీరిద్దరికీ ట్రాయ్ యుద్ధం జరగడానికి కొంతకాలం ముందే ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు టెలెమాఖస్. ఒడెసిస్, అతని భార్య పెనెలోప్, వీరిద్దరి కుమారుడు టెలెమాఖస్. ఒడెస్సీ మూవీ అర్థం కావాలంటే ఈ ముగ్గురు పేర్లు బాగా గుర్తుంచుకోవాలి. ఒడెస్సీలో ప్రధాన పాత్రధారులు వీరే. చంటి బిడ్డను వదిలి యుద్ధానికి వెళ్లడం ఒడెసిస్కి ఇష్టం లేదు. కానీ స్పార్టా రాజు మెనెలాస్ ఒత్తిడితో భార్యను బిడ్డను నమ్మకస్తులైన పరిచారికలకు అప్పచెప్పి ట్రాయ్ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ముగియగానే వచ్చేస్తానని భార్యకు మాటిచ్చాడు. స్పార్టా రాజ్యానికి మరో మిత్రరాజ్యం ఎఖియన్ సామ్రాజ్యం. ఇది స్పార్టా రాజ్యానికి ఎగువన ఉంటుంది. ఎఖియన్ రాజ్యానికి రాజు ఎఖిలీస్. అతను వీరాధి వీరుడు. మహాభారతంలో దుర్యోధనుడి లాంటి పాత్ర ఈ ఎఖిలీస్. ట్రాయ్ సినిమాలో ఈ ఎఖిలీస్ పాత్రలోనే బ్రాడ్ పిట్ జీవించాడు. థెటిస్ అనే దేవత అంశతో ఎఖిలీస్ జన్మించాడని గ్రీకు పురాణాల్లో ఉంటుంది. ఎఖిలీస్కి బాల్యంలో థెటిస్ దేవత స్నానం చేయిస్తూ ఉంటే చీలమండ దగ్గర పొరపాటున తన చేయి అడ్డు ఉంచిందట. అందువల్ల ఎఖిలీస్ శరీరంలో చీలమండ ఒక్క భాగం సున్నితంగా మారిపోయిందని ఆ దేవత బాధపడింది. మిగిలిన శరీరాన్ని వజ్రంతో సమానంగా మార్చింది. అంటే ఎఖిలీస్ ప్రాణాలు కాలి చీలమండ భాగంలో ఉన్నాయన్నమాట. అక్కడ బాణాన్ని సంధిస్తే ఎఖిలీస్ మరణిస్తాడు. దుర్యోధనుడి కథ కూడా ఇలాగే ఉంటుంది. తొడభాగం మాత్రమే సున్నితం, మిగిలిన భాగం వజ్ర సమానం. తల్లి గాంధారి వరం వల్ల దుర్యోధనుడికి ఈ శక్తి వచ్చింది. ఈ ఎఖిలీస్ చీలమండ భాగమే ఎఖిలీస్ హీల్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. అలా అత్యంత శక్తివంతుడైన ఎఖిలీస్ కూడా ట్రాయ్ యుద్ధంలో భాగమయ్యాడు. అలా 28 రాజ్యాల నుంచి 1000కి పైగా నౌకలతో ట్రాయ్ నగర తీరానికి మెనెలాస్, ఒడెసిస్, ఎఖిలీస్ సైన్యాలు లక్షల సంఖ్యలో చేరుకున్నాయి. ట్రాయ్ రాజ్యానికి చేరడం అంత సులువు కాదు. సముద్ర మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో దీవులను దాటుకుని వెళ్ళాలి. ఈ ట్రాయ్ కోట మన మహాభారతంలో సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకను పోలి ఉంటుంది. ట్రాయ్ వివరణ కూడా గ్రీకు పురాణాల్లో ద్వారక వర్ణంలాగే ఉంటుంది. అత్యంత దుర్భేద్యమైన ట్రాయ్ కోటను దేవతలే నిర్మించారని హోమర్ రాశాడు. ట్రాయ్కి మహారాజు ప్రియామ్, అతని పెద్ద కుమారుడు మహావీరుడు హెక్టార్ యువరాజు. అతను ఉన్నంతసేపు ఎవరూ కోటలోకి ప్రవేశించలేరు. లక్షల సైన్యాలతో గ్రీకు రాజ్యాలన్నీ వచ్చి
ట్రాయ్ కోటపై దాడి చేశాయి. కానీ గ్రీకు రాజ్యాల అంచనా తప్పింది. ఆ కోటను వశం చేసుకోవడం వారికి సాధ్యం కాలేదు. గ్రీకు రాజులు పంతంతో 9 ఏళ్ల పాటు ట్రాయ్పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. ట్రాయ్ సైన్యాలు యుద్ధభూమిలో తరిగిపోతున్నా కోటలో మాత్రం గ్రీకు సైనికులు అడుగు పెట్టలేకపోయారు. 10 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. సైన్యం, ఆహారం, విడిది కోసం చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలను గ్రీకులు ఆక్రమించినా ట్రాయ్ మాత్రం గ్రీకులకు చిక్కలేదు. చివరికి స్పార్టా, ఎకిలీస్ సైన్యాలు విసిగిపోయి తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. కానీ పరాజయంతో వెళ్లడం ఎకిలీస్కి, ఒడెసిస్కి నచ్చలేదు. కుట్ర చేసైనా సరే ట్రాయ్ను ఓడించాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ట్రాయ్ యుద్ధం 10వ సంవత్సరంలో ఎకిలీస్ వీరత్వానికి ట్రాయ్ సైన్యాలు చెల్లాచెదురయ్యాయి. ట్రాయ్ యువరాజు మహావీరుడైన హెక్టార్ ఎకిలీస్తో యుద్ధం చేశాడు. చివరికి ఎకిలీస్ చేతుల్లోనే హెక్టార్ మరణించాడు. అప్పుడు కోటలోకి ప్రవేశించాలని ఎకిలీస్ చూశాడు. కానీ అతని మరణ రహస్యం తెలిసిన హెక్టార్ తమ్ముడు పారిస్ సరిగ్గా ఎకిలీస్ చీలమండకు గురి చూసి బాణం వదిలాడు. ఎకిలీస్ మరణ రహస్యం ఆ ఎకిలీస్ హీలే అని ముందే చెప్పుకున్నాం. అలా వజ్ర శరీరంతో ఉన్న ఎకిలీస్ చీలమండకు తగిలిన బాణంతో విలవిలలాడుతూ మరణించాడు. ఎకిలీస్ మరణించాక మిగిలిన సైన్యాలు ట్రాయ్ కోటలోకి వెళ్లే సాహసం చేయలేదు. అప్పుడు ఒడెసిస్కి వచ్చిన ఆలోచనే ట్రోజన్ హార్స్. ఈ ట్రోజన్ హార్స్ ఘట్టానికి ప్రేరణ మహాభారతం నుంచే తీసుకున్నట్టు కనిపిస్తుంది. దుర్యోధనుడు మరణించాక ఆ కోపంతో అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి రహస్యంగా వెళ్లి నిద్రలో ఉన్నవారిని చంపేస్తాడు. సేమ్ అదే సీన్ ట్రోజన్ హార్స్ ఘట్టానికి ప్రేరణగా కనిపిస్తుంది. ట్రోజన్ హార్స్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన కుట్ర. నమ్మించి మోసం చేసేవారిని ఇప్పటికీ ట్రోజన్ హార్స్తో పోలుస్తూ ఉంటారు. ట్రాయ్ ప్రజలకు మాత్రమే కాదు, గ్రీకు ఆరాధ్య దైవాల్లో గుర్రం ఒకటి. గుర్రాన్ని శాంతి దేవతగా వారు చూస్తారు. అందుకే ఒడెసిస్ ఒక భారీ కొయ్య గుర్రాన్ని తయారు చేయించాడు. ఆ కొయ్య గుర్రంలోనే రహస్యంగా తనతో పాటు కొందరు బలమైన సైనికులు కనీసం 2-3 రోజులు ఉండేందుకు వీలుగా ఆ గుర్రాన్ని తయారు చేశాడు. తాము యుద్ధంలో ఓడిపోయాం అని ట్రోజన్లను నమ్మించేందుకు మిగిలిన గ్రీకు సైన్యాలు తమ ఓడల్లో వెళ్లిపోయినట్టు నటించి దూరంగా ఒక దీవి పక్కన కాపు కాశారు. ఆ మర్నాడు ట్రాయ్ సైన్యాలు కోట బయటకు వచ్చి చూస్తే ఈ భారీ ట్రోజన్ హార్స్ తప్ప గ్రీకు సైన్యాలేవి కనిపించలేదు. గ్రీకు సైన్యాలు ఓడిపోయాయని ప్రియాం అతి విశ్వాసం ప్రదర్శించాడు. అతని మంత్రులు ఆ కొయ్యగుర్రం ఒక కుట్ర అని దాన్ని తగలబెట్టమని చెప్పారు. అయినా ప్రియాం వినలేదు. శాంతి దేవతగా భావించే గుర్రాన్ని ట్రాయ్ వీరుల విజయానికి గుర్తుగా గ్రీకులే వదిలి వెళ్లారని, ఆ మాయా గుర్రాన్ని పటిష్టమైన ట్రాయ్ కోటలోకి ట్రోజన్లే స్వయంగా తమ చేతులతో తీసుకొచ్చారు. గెలిచామన్న సంబరంలో కోటలో ఉన్నవారంతా సైన్యంతో సహా అర్ధరాత్రి వరకు తప్పతాగి మైకంలో పడిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి ఆ ట్రోజన్ హార్స్లో అమర్చిన రహస్య ద్వారం నుంచి ఒడెసిస్ తన సైనికులు బయటకు వచ్చి ట్రాయ్ కోట తలుపులు తీశారు. దూరంగా ఒక దీవి దగ్గర దాక్కున్న గ్రీకు ఓడలకు కాగడాలతో వెలుతురుని చూపించారు. భారీ సైన్యాలన్నీ ఒక్కసారిగా ట్రాయ్ కోటలో దాడి చేసి కనిపించిన వారిని కనిపించినట్టు ట్రాయ్ రాజు ప్రియాంతో సహా అందరినీ చంపేశారు. అలా చివరికి ఒడెసిస్ ఆధ్వర్యంలో ట్రాయ్ విధ్వంసం జరిగింది. ట్రోజన్ వార్లో గ్రీకులు గెలవడానికి కారణం ఒడెసిస్. ట్రాయ్ని పూర్తిగా తగలబెట్టేశారు. ఈ సీన్తోనే ఇలియాడ్కి పార్ట్ 2 అయిన ఒడెస్సీ గ్రంథం స్టార్ట్ అవుతుంది. ఇదే మనకు మూవీలో కనిపించే స్టోరీ కూడా. ఈ వీడియోలో ఒడెసిస్ చేసే జర్నీలో ఒక్కో జర్నీ పాయింట్ని ఒక్కో చాప్టర్గా తెలుసుకుందాం. అలా అయితేనే సులువుగా అర్థమవుతుంది. ట్రోజన్ వార్ ముగిసింది. ట్రాయ్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి ఒడెసిస్ స్టోరీ మొదలవుతుంది. ట్రాయ్ యుద్ధం గురించి వివరించే గ్రంథమే ఇలియడ్. వార్ తర్వాత ఒడెసిస్ చేసే జర్నీని వివరించే గ్రంథమే ఒడెస్సీ. అంటే ట్రాయ్ ఫస్ట్ పార్ట్, ఒడెస్సీ ఆ ట్రాయ్కి సీక్వెల్ అయిన సెకండ్ పార్ట్ అన్నమాట. ట్రోజన్ వార్ తర్వాత గ్రీకు సైనికులు ఎవరి ఇళ్లకు వారు ప్రయాణమయ్యారు. కానీ 20 ఏళ్లకు గాని ఒడెసిస్ తన రాజ్యమైన ఇథాకాకు చేరుకోలేకపోయాడు. ట్రాయ్ యుద్ధం 10 ఏళ్లు, ఒడెసిస్ ప్రయాణం మరో 10 ఏళ్లు. అంతా కలిసి 20 ఏళ్లు గడిచిపోయాయి. ఒడెసిస్ ఇంకా రాలేదని అతని భార్య పెనెలోప్, కుమారుడు టెలిమాకస్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఘట్టాలతోనే ఒడెస్సీ గ్రంథం మొదలవుతుంది. ట్రోజన్ వార్ జరిగి 20 ఏళ్లు పూర్తయినా ఇథాకాకు ఒడెసిస్ ఇంకా రాలేదు. అక్కడ ఇథాకాలో ఒడెసిస్ కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒడెసిస్ మరణించాడనుకొని ఒకప్పుడు ఒడెసిస్కి విధేయులుగా ఉన్న ఇథాకా చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాల యువకులు, సామంతులు ఇథాకా కోటను ఆక్రమించారు. ఒడెసిస్ భార్యను, కుమారుడిని నానా ఇబ్బందులు పెట్టారు. ఒడెసిస్ అసలు ఉన్నాడో లేడో తెలియని పరిస్థితుల్లో అతని భార్య పెనెలోప్ విషాదంలో మునిగిపోయింది. ఒడెసిస్ కుమారుడు టెలిమాకస్ పరిస్థితి కూడా అదే. అతనైతే పుట్టినప్పటి నుంచి తండ్రినే చూడలేదు. అప్పటి గ్రీక్ సామ్రాజ్యంలో
రాజు చనిపోతే ఆ రాజు భార్య ఆ చుట్టుపక్కల రాజుల్లో తనకు నచ్చిన వారిని వివాహం చేసుకునే పద్ధతి ఉంది. ఒకవేళ ఆ స్త్రీ అంగీకరించకపోతే యువరాజులు బలవంతంగా వివాహం చేసుకుని వారి రాజ్యాన్ని ఆక్రమించేవారు. ఒడెసస్ మరణించాడని, ఇక రాడని, తమను వివాహం చేసుకోవాలని ఆ చుట్టుపక్కల రాజ్యాల యువరాజులు, సామంతులు పెనెలోపుని బలవంతం పెట్టారు. ఆమె మాత్రం ఒడెసస్ ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకంతో ఉంది. ఆ యువరాజులు మాత్రం ఇథాకా కోటలోనే తిష్టవేసి ఒడెసస్ ఖజానాను విందులు వినోదాలకు ఖాళీ చేస్తున్నారు. అప్పటికి ఒడెసస్ కుమారుడు టెలిమాఖస్కి 20 ఏళ్లు. గ్రీక్ సాహిత్యంలో మేఘాల దేవుడు జ్యూస్, అతని కుమార్తె ఎథెనా. ఒడెస్సీలో ఈ ఎథెనా దేవత పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఎథెనా ఒడెసిస్ కుటుంబానికి సాయం చెయ్యాలని అనుకుంది. అప్పుడు ఎథెనా టాఫియన్ల నాయకుడైన మెంటెస్ అనే వ్యక్తి రూపంలోకి మారి ఇథాకాలో ఉన్న ఒడెసస్ కోటకు వచ్చింది. ప్రాచీన గ్రీకు అయోనియన్ రాజ్యంలో ఒకటి ఇథాకా. ఈ అయోనియన్ సముద్ర తీరంలో సముద్రపు దొంగలు ఇనుము వ్యాపారం చేసేవారిని టాఫియన్లు అంటారు. ఆ టాఫియన్ల నాయకుడు మెంటెస్. వారంతా ఒడిసస్ కి సన్నిహితులు. అందుకే ఎథెనా దేవత మెంటెస్ రూపంలో వచ్చింది. మెంటెస్ టెలిమాఖస్ దగ్గరకు వచ్చి ఒడెసస్ మిత్రుడినని పరిచయం చేసుకున్నాడు. ఒడెసస్ చనిపోలేదని, ట్రాయ్ యుద్ధంలో ఘన విజయంతో బయలుదేరాడని, కానీ దారిలో ఎక్కడో చిక్కుకున్నాడని మెంటెస్ టెలిమాఖస్ కి చెప్పాడు. ఒక ఓడను సిద్ధం చేసుకుని తండ్రి కోసం వెతకమని కుమారుడికి సలహా ఇచ్చాడు. అలాగే ఒడెసస్ స్నేహితుడు స్పార్టా రాజు అయిన మెనలాస్ ని కలవమన్నాడు. ఆ మర్నాడే టెలిమాఖస్ తండ్రి కోసం అన్వేషణకు రహస్యంగా బయలుదేరే ఏర్పాట్లు చేసుకున్నాడు. మెంటెస్ చెప్పినట్టుగానే టెలిమాఖస్ స్పార్టా రాజ్యానికి వెళ్ళాడు. స్పార్టా రాజు మెనలాస్. అతని భార్య హెలెన్ కోసమే ట్రాయ్ యుద్ధం జరిగిందని ఆ కథ అంతా ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం. యుద్ధం ముగిసాక మెనలాస్ స్పార్టా చేరుకున్నాడు. తనకు ఎంతో ఆప్తుడైన ఒడెసస్ కుమారుడు టెలిమాఖస్ ని చూసి మెనలాస్ సంతోషించాడు. అయితే ఒడెసస్ జాడ తనకు కూడా తెలియదని మెనలాస్ బాధపడుతూ చెప్పాడు. ఇంతవరకు మనకు ఈ కథలో ఒడెసస్ ప్రయాణం కనబడదు. ఒడెస్సీలో కూడా పైన చెప్పుకున్న కథతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మళ్లీ ఒడెసస్ ప్రయాణం కథ స్పీడ్ అందుకుంటుంది. అప్పటికి ట్రాయ్ యుద్ధం జరిగి 20 ఏళ్లు గడిచాయి. ఒడెసస్ ప్రయాణం కూడా చివరి దశకు వచ్చింది. గడిచిన 10 ఏళ్లలో ఒడెసస్ చేసిన అడ్వెంచర్స్ ని ఒక రాజుకి చెప్పే ఫ్లాష్ బ్యాకే మిగిలిన కథ. సముద్రంలో ఒడెసస్ ఒక చిన్న పడవపై ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే అన్ని కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల్లో వాతావరణం మారిపోయి తుఫానులో చిక్కుకున్నాడు. ఆ చిన్న పడవ కాస్త విరిగిపోయింది. కానీ ఎలాగోలా ఈదుకుంటూ తీరానికి చేరుకుని ఒడెసస్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ దీవి ఫియసియన్స్ దీవి. ఆ ప్రాంతం అంతా ఫియసియన్స్ రాజ్యం. ఆ రాజ్యానికి యువరాణి నౌసిక. ఆమె తన చెలికత్తులతో సముద్ర తీరానికి వచ్చింది. ఆ అలికిడికి ఒడెసస్ లేచాడు. ఆ స్త్రీల దగ్గరకు వెళ్లగానే అతని రూపాన్ని చూసి ఆ చెలికత్తులు భయపడ్డారు. కానీ నౌసిక భయపడలేదు. ఒడెసస్ తన గురించి ఆమెకు వివరంగా చెప్పాడు. అప్పుడు నౌసిక అతనికి సహాయం చేసింది. నౌసిక ఒడెసస్ ని తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళింది. ఫియసియన్స్ దీవి రాజు అల్సినౌస్, మహారాణి పేరు అరేటే. వీరిద్దరూ నౌసిక తల్లిదండ్రులు. వారిద్దరూ ఒడెసస్ ని సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలోనే ఫియసియన్స్ రాజు అల్సినౌస్ అతని అతిథులకు ఒడెసస్ ట్రాయ్ యుద్ధం గురించి, ఆ తర్వాత జరిగిన తన ప్రయాణం, వీరగాథలు, తనకు ఎదురైన వింత వింత సంఘటనలను ఫ్లాష్ బ్యాక్ లా చెప్పాడు. అదే మిగిలిన ఒడిస్సీ కథ. ట్రాయ్ యుద్ధం తర్వాత తన 12 నౌకల్లో ఒడెసస్ మొట్టమొదట వెళ్లిన దీవి ఇస్మారస్. ఇది ట్రాయ్కి దగ్గరలో ఉండే దీవి. ట్రాయ్ పై గెలిచిన ఆనందంలో ఒడెసస్ సైన్యాలు ఆ నగరంలో బీభత్సం సృష్టించాయి. అక్కడి ప్రజలను సికోన్స్ అంటారు. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఒడెసస్ కి ఏదో తేడాగా అనిపించింది. వెళ్లిపోదామని సైన్యాలకు చెప్పినా వారు వినకుండా అక్కడే ప్రత్యేకంగా దొరికే వైన్ తాగుతూ మత్తులో మునిగిపోయారు. అలా పూర్తిగా నిద్రలో మునిగిన ఒడిసస్ సైన్యాలపై ఒక్కసారిగా సికోన్లు పెద్ద సైన్యంతో వచ్చి దాడి చేశారు. ఆ దాడిలో ఒడిసస్ సైన్యంలో చాలా మంది మరణించారు. ఇది ఊహించని ఒడిసస్ మిగిలిన సైన్యంతో నౌకలతో ఆ సికోన్స్ దీవి నుంచి తప్పించుకున్నాడు. సికోన్స్ దీవి నుంచి సీ రూట్ లో కొన్ని దీవుల మీదుగా ఒక పెద్ద యూటర్న్ తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఒడెసస్ ఇథాకా చేరుకునేవాడు. ఇదే ఆ సముద్ర మార్గం. కానీ విధి వేరేలా ఉంది. సరిగ్గా ఇథాకా దగ్గరలోకి వచ్చే సమయానికి సముద్రంలో భారీ తుఫాను ముంచుకొచ్చింది. ఒడెసస్ నౌకలు చల్లా చెదురయ్యాయి. నౌకలు ఎటు వెళ్తున్నాయో కూడా ఒడెసస్ కి అర్థం కాలేదు. 10 రోజుల పాటు అలా ప్రయాణిస్తూ ఒక మిస్టీరియస్ తీరానికి చేరుకున్నాయి. ఆ దీవి పేరే లోటస్ ఈటర్స్.
ఈ దీవిలో విచిత్రమైన కలువ పూలు ఉంటాయి. ఆ కలువ పూలను తింటే గతం మర్చిపోయి అక్కడే తిరుగుతూ ఉంటారు. ఒడెసెస్ నౌకలో కొందరు నావికులు ఆ ద్వీపంలోకి వెళ్లారు. అలిసిపోయి ఆకలితో ఉన్న ఆ సైనికులు అక్కడ విచిత్రంగా కనిపించే కలువలను తినేశారు. తిన్న వెంటనే వారికి మత్తు ఆవహించి వారు గతం మర్చిపోయారు. దీవిలోకి వెళ్లిన మిత్రులు ఇంకా రాలేదని వారిని చూసి రమ్మని ఒడెసెస్ కొంతమందిని పంపాడు. కలువలు తిన్న సైనికులు ఒడెసెస్ ని గుర్తుపట్టకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు. ఇక లాభం లేదని ఒడెసెస్ వారందరినీ నౌకలో కట్టి పడేశాడు. ఆ ద్వీపం నుంచి దూరంగా వెళ్లిన తర్వాతే వారందరూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు. అలా లోటస్ ఈటర్స్ దీవి నుంచి ఒడెసెస్ నౌకలు బయటపడ్డాయి. లోటస్ ఈటర్స్ దీవి నుంచి ఇథాకాకు ఎలా వెళ్లాలో ఒడెసెస్ కి అర్థం కాలేదు. మళ్లీ వారి నౌకలు దారి తప్పాయి. వెళ్తూ వెళ్తూ ఉంటే వారికి మరో దీవి కనిపించింది. ఆ దీవే అతి ప్రమాదకరమైన సైక్లాప్స్ దీవి. ఇదే ఒడెసెస్ లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ దీవిలో పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో భారీ ఆకారంతో ఒక్క కన్నుతో ఉండే భయంకర రాక్షసులు ఉంటారు. వారు నరమాంస భక్షకులు. ఇవేవి ఒడెసెస్ కి తెలియవు. తమ నౌకలు ఆపగానే దూరంగా ఆ దీవిలో ఆహారం, వేటకు సరిపడా జీవులు, పళ్లతోటలు కనిపించాయి. అలా కొన్ని రోజుల పాటు వారంతా అక్కడే ఉన్నారు. ఇక వెళ్లిపోదామనుకున్న సమయానికి ఒడెసెస్ కి ఆ సైక్లాప్స్ దీవి చూడాలనిపించింది. ఒడెసెస్ తో పాటు మరో 12 మంది యోధులు సైక్లాప్స్ ద్వీపంలో ఉన్న ఒక పెద్ద గుహలోకి వెళ్లారు. ఆ గుహలో ఎన్నో మేకపిల్లలు, పెద్ద పెద్ద గిన్నెల్లో పాలు, మేగడ ఇవన్నీ వారికి కనిపించాయి. ఈ గుహలో ఎవరో ఉంటున్నారని అతన్ని అడిగితే దారి చూపిస్తాడని ఒడెసెస్ అనుకున్నాడు. కాసేపటికి పెద్ద పెద్ద అడుగుల శబ్దం వినిపించింది. ఒక తాటి చెట్టంత పొడవు ఉన్న భారీకాయుడు ఆ గుహలోకి వచ్చాడు. అతని ఆకారం వికృతంగా ఉంది. ఆ రాక్షసుడికి ఒకే కన్ను ఉంది. ఆ ఒంటి కన్నుతో ఉన్న రాక్షసుడిని చూడగానే ఒడెసెస్ స్నేహితులు వణికిపోయారు. ఆ ఒంటి కన్ను రాక్షసుడి పేరు పాలీఫెమస్. వస్తూనే గుహకు అడ్డంగా ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టాడు. ఒడెసెస్ ని చూసిన ఆ భారీకాయుడు, మీరెక్కడి నుంచి వచ్చారు? వర్తకులా, దొంగలా అని అడిగాడు. ఒడెసెస్ తన పేరు గురించి ఏమీ చెప్పకుండా సహాయం చేయమని అతన్ని కోరాడు. కానీ ఆ రాక్షసుడు వారిని భయపెట్టాడు. ప్రమాదంలో చిక్కుకున్నామని ఒడెసెస్ కు అర్థమైంది. ఆ రాక్షసుడు ఒడెసెస్ 12 మంది మిత్రుల్లో ఇద్దరిని వారి కళ్ల ముందే భక్షించాడు. ఆ దెబ్బకి అందరూ వణికిపోయి దాక్కున్నారు. ఆ రాక్షసుడు భోజనం చేసి నిద్రపోయాడు. వెళ్లిపోదామంటే గుహకు అడ్డంగా పెద్ద బండరాయి ఉంది. ఒడెసెస్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అతనికి పక్కనే పడి ఉన్న ఒక పెద్ద చెట్టు మాను కనిపించింది. ఆ మానుకి ఒక చివర సూది మొనలా వచ్చేలా అందరూ చెక్కారు. ఒడెసెస్ తమతో పాటు మత్తు కలిగించే సారాయిని తెచ్చాడు. ఆ రాక్షసుడు ఒడెసెస్ ఇచ్చిన సారాయిని ఒక్క గుక్కలో తాగేశాడు. ఆ సారాయి అతనికి నచ్చింది. మళ్లీ మళ్లీ అడిగాడు. ఆ తర్వాత ఒడెసెస్ ని ఆ రాక్షసుడు మెచ్చుకున్నాడు. నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఒడెసెస్ తెలివిగా తన పేరుని నోబడి అని చెప్పాడు. నోబడి అంటే ఎవరూ కాదు అని అర్థం వచ్చేలా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు పడుకున్నాడు. ఆ ఒంటికన్ను రాక్షసుడు పడుకున్న వెంటనే ఒడెసెస్ అతని మిత్రులు తాము తయారు చేసిన ఆలివ్ చెట్టు శూలాన్ని నిప్పుల్లో కాల్చారు. ఆ కర్రతో నిద్రపోతున్న రాక్షసుడి ఒంటి కన్నులో గట్టిగా గుచ్చారు. అతని కన్ను పగిలిపోయింది. ఆ బాధ భరించలేక ఆ రాక్షసుడు గుహ దద్దరిల్లేలా శబ్దం చేశాడు. ఆ అరుపులకు ఆ ఐలాండ్ లో ఉన్న మిగిలిన సైక్లాప్స్ ఆ గుహ దగ్గరకు చేరాయి. వారు ఎవరైనా నీకు హాని చేస్తున్నారా అని గట్టిగా అడిగారు. అప్పుడు అతనికి ఒడెసెస్ మీద అనుమానం వచ్చింది. కానీ అతను తన పేరుని నోబడి అని చెప్పాడు కదా, అందుకే ఆ రాక్షసుడు నోబడి కిల్లింగ్ మీ నోబడి అని గట్టిగా అరిచాడు. అంటే ఎవరూ ఏమీ చేయటం లేదు అని అర్థం వచ్చింది. ఆ బాధ భరించలేని ఒంటికన్ను రాక్షసుడు పాలీఫెమస్ గుహద్వారం తెరిచి దారికి అడ్డంగా కూర్చున్నాడు. అప్పుడు ఒడెసెస్ కి మరో ఆలోచన వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద గొర్రెల్లో బాగా ఉన్ని ఉన్న వాటిని ఎంచుకుని వాటి కింద దాక్కుని వాటితో పాటు ఒక్కొక్కరు బయటకు వచ్చారు. ఆ రాక్షసుడు గొర్రెల పైభాగాన తడిమి అవి గొర్రెలే అనుకుని వదిలేశాడు. అలా అందరూ తప్పించుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఊరుకోకుండా నిన్ను ఓడించామని ఆ ఒంటికన్ను రాక్షసుడిని రెచ్చగొట్టేలా ఒడెసెస్ మాట్లాడాడు. ఆ మాటలకు కోపం వచ్చిన ఆ రాక్షసుడు బిగ్గరగా అరుస్తూ ఒడెసెస్ మాటలు వినిపించిన వైపు ఒక పెద్ద బండరాయి విసిరేశాడు. ఆ రాయి అదృష్టవశాత్తు నౌకలకు తగల్లేదు. అలా ఒడెసెస్ నౌకలు సైక్లాప్స్ దీవి నుంచి తప్పించుకున్నాయి. సైక్లాప్స్ నుంచి తప్పించుకుని ఒడెసెస్ ఓడలు వెళ్ళాయి. అలా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న దీవి కనిపిస్తే అక్కడ ఆగారు. ఆ దీవి పేరు ఇవోలియా. ఆ రాజ్యాన్ని ఇవోలస్ పరిపాలిస్తున్నాడు.
ఇవోలస్కి ఒక విద్య తెలుసు. నౌకల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలను సృష్టించే ప్రచండ గాలులను నియంత్రించే విద్య తెలుసు. ఒడిసెస్ ఇవోలియాని కలిసి తన పరిస్థితి గురించి వివరించాడు. ఒడిసెస్ ని ఇవోలియా ఆదరించాడు. ఒడిసెస్ ఆ రాజ్యం నుంచి వెళ్తున్నప్పుడు ఒక విచిత్రమైన పెద్ద తోలు సంచిలో గాలిని బంధించి ఆ గాలి సంచిని ఇవోలియా ఒడిసెస్ కి ఇచ్చాడు. ఈ సంచితో ప్రయాణిస్తే నౌకల్లో వెళ్లేటప్పుడు తుఫానుల్లో చిక్కుకోరు అనే నమ్మకం. అలాగే ఇవోలియా ఒడిసెస్ కు ఎన్నో ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చాడు. అలా ఇవోలియా నుంచి ఒడిసెస్ నౌకలు ఇథాకాకు ప్రయాణమయ్యాయి. ఇంకొన్ని రోజులు ప్రయాణిస్తే ఒడిసెస్ నౌకలు ఇథాకాకు చేరిపోతాయి. అందరూ ఇళ్లకు వెళ్తున్నామన్న ఆనందంలో ఉన్నారు. అయితే ఈలోపు ఒడిసెస్ నావికులే ప్రయాణాన్ని చెడగొట్టారు. ఒడిసెస్ కి ఖరీదైన బహుమతులు వస్తున్నా తమకు వాటా పంచటం లేదని ఆ నౌకల్లో ఉన్న నావికులకు ఒడిసెస్ మీద కోపం వచ్చింది. ఆ కోపంతో ఒడిసెస్ నిద్రపోతున్న సమయంలో ఇవోలియా మంత్రించి ఇచ్చిన గాలి తిత్తిలో ఏవో వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయనుకుని ఆ తిత్తిని బలవంతంగా తెరిచారు. అంతే, ఒక్కసారిగా ప్రచండ గాలులు నౌకలను చుట్టుముట్టాయి. నౌకలు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియనంత దూరంగా ఆ గాలులు నెట్టేశాయి. మళ్లీ కథ మొదటికి వచ్చింది. తెల్లారాక చూస్తే మళ్లీ ముందు వెళ్లినటువంటి ఇవోలియా రాజ్యం దగ్గరే నౌకలు ఉన్నాయి. మంత్రించిన గాలి తిత్తిని తెరిచి చూడడం ఒక శాపమని, ఇక తానేమీ చేయలేనని ఇవోలస్ ఆగ్రహంగా ఒడిసెస్ కి చెప్పాడు. ఇక చేసేది లేక ఒడిసెస్ మళ్లీ ఎటు వెళ్లాలో తెలియని ప్రయాణం మొదలుపెట్టాడు. ఇవోలియా రాజ్యం నుంచి కొన్ని రోజుల పాటు ప్రయాణం చేస్తే ఒడిసెస్ నౌకలు ఒక విచిత్రమైన దీవి తీరానికి చేరారు. ఆ దీవి టెలిపైలెస్ అనే శిఖరం దగ్గర ఉన్న లీస్ టైగోనియన్ రాజ్యం. విచిత్రంగా రాత్రుళ్ళు కూడా ఆ ప్రాంతంలో వెలుతురు ఉంటుంది. అక్కడ ఎత్తైన కొండ మీద ఒక కోట వీరికి కనిపించింది. అక్కడ భారీ కాయాలతో స్త్రీలు కూడా కనిపించారు. వారు రాక్షస స్త్రీలని అర్థమైంది. ఆ రాజ్యానికి రాక్షసరాజు యాంటిఫెట్స్. ఆ రాజ్యమంతా నరమాంస భక్షకులే. ఒడిసెస్ బృందం ఆ దీవిలో అడుగు పెట్టగానే సైనికుల్లో చాలా మందిని ఆ రాక్షసులు భక్షించారు. మిగిలిన వారు పరుగులు తీశారు. పారిపోతున్న ఒడిసెస్ నౌకలపై ఆ భారీ కాయలు పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. చాలా నౌకలను ధ్వంసం చేశారు. ఆ రాక్షసులు విసిరిన పెద్ద పెద్ద రాళ్ల కింద పడి కొందరు మరణించారు. ఒడిసెస్ మాత్రం తన నౌకను చాలా తెలివిగా ఆ నరమాంస భక్షకుల నుంచి తప్పించాడు. మొత్తానికి ఆ ప్రమాదకర దీవిని ఒడిసెస్ నౌక దాటింది. కానీ ఒడిసెస్ 12 నౌకల్లో 11 నౌకలను ఆ రాక్షసులు ధ్వంసం చేశారు. ఒకే ఒక్క నౌక మిగిలింది. ఆ ఒక్క నౌకలో ఒడిసెస్ మిగిలిన కొద్దిమంది నావికులు ప్రయాణం మొదలుపెట్టారు. నరమాంస భక్షకుల టైగోనియన్ దీవి నుంచి ఇథాకా మార్గం అనుకుని ఒడిసెస్ నౌకలు వేరే సముద్ర మార్గంలోకి వెళ్లిపోయాయి. అక్కడ వారికి మరో చిన్న దీవి కనిపించింది. ఆ దీవి పేరు ఎయిఈ. అక్కడ ఎయిటెస్ సిర్సే అనే సాగర యక్షిణులు నివాసం ఉంటారు. దూరంగా ఒక కొండ మీద వారికి ఒక పొగ కనిపించింది. అంతకు ముందు ఒంటికన్ను రాక్షసులు నరమాంస భక్షకుల అనుభవాలు ఉండడం వల్ల అందరూ భయపడ్డారు. అందుకే ఈసారి 2 బృందాలుగా విడిపోయి వెళ్లారు. ఒక బృందానికి నాయకుడు ఒడిసెస్, ఇంకో బృందానికి నాయకుడు యూరిలోకస్. వీరిలో యూరిలోకస్ తో వెళ్లిన బృందం అడవి మధ్యలో ఒక శిఖరంపై ఉన్న సిర్సే అనే యక్షిణి నివాసానికి చేరుకున్నారు. ఆ భవనానికి సింహాలు ఇతర మృగాలు కాపలా కాస్తున్నాయి. అయినా అవి యూరిలోకస్ బృందాన్ని ఏమీ చేయలేదు. భవనం లోపల పాటలు వినిపిస్తున్నాయి. అందరూ లోపలికి వెళ్లారు. కానీ యూరిలోకస్ కి మాత్రం ఏదో అనుమానం వచ్చింది. అందుకే లోపలికి వెళ్లకుండా ఏం జరుగుతోందో అని చూశాడు. లోపలికి వెళ్లిన యూరిలోకస్ నావికులను సిర్సే ఆహ్వానించింది. వారికి మంచి భోజనం పెట్టింది. అయితే అందులో ఏదో విచిత్రమైన మందు కలిపింది. భోజనం చేయగానే వారంతా పందుల్లా మారిపోయారు. ఆ పందులను సిర్సే బంధించింది. ఇదంతా యూరిలోకస్ చూశాడు. భయపడి ఒడిసెస్ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. జరిగిన విషయం చెప్పాడు. ఒడిసెస్ కోపంతో ఆయుధాలతో సిర్సే భవనం దగ్గరకు వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని కాపాడే దైవదూత హెర్మెస్. ఆ దేవత ఒక యువకుడి రూపంలో వచ్చి ఒడిసెస్ ని ఆపాడు. సిర్సే నిన్ను కూడా పందిగా మార్చేస్తుందని, అందుకు విరుగుడుగా ఈ మందు ఉంచుకోమని దైవదూత ఒడిసెస్ కి ఒక మూలిక ఇచ్చాడు. సిర్సే మంత్రదండాన్ని తీసినప్పుడు కత్తితో బెదిరించమని, ఆమె భయపడి లొంగిపోతుందని ఆ యక్షిణి రహస్యాన్ని హెర్మెస్ చెప్పాడు. మోలి అనే మూలికను హెర్మెస్ ఒడిసెస్ కి ఇచ్చాడు. ఆ మూలికను సేవించి ఒడిసెస్ సిర్సే భవనంలోకి వెళ్ళాడు. అంతకు ముందు తన స్నేహితులకు పెట్టిన విందునే ఒడిసెస్ కి సిర్సే పెట్టింది. అయితే మోలి అనే మూలిక వల్ల ఆ మాయా భోజనం
ఒడిసెస్ పై పనిచేయలేదు. వెంటనే ఖడ్గం తీసి సిర్సెని ఒడిసెస్ భయపెట్టాడు. సిర్సె భయపడి ఒడిసెస్ కాళ్లపై పడింది. ఆ తర్వాత ఆమె ఒడిసెస్ ని ప్రేమించింది. సిర్సె భవనంలో ఒడిసెస్ స్వర్గ సుఖాలు అనుభవించాడు. పందులుగా మారిన ఒడిసెస్ మిత్రులను సిర్సె మళ్లీ మనుషులుగా మార్చింది. ఆ భోగాల ఆకర్షణలో పడి 1 సంవత్సరం పాటు వారికి తెలియకుండానే అందరూ ఆ దీవిలో ఉండిపోయారు. ఆ తర్వాత ఒడిసెస్ ఆ మాయ నుంచి బయటపడ్డాడు. ఇంటివైపు గాలి మళ్ళింది. తాను వెళ్లాలని సిర్సెను బలవంత పెట్టాడు. అప్పుడు ఆమె, నువ్వు వెళ్లే దారి ఒక్కరికే తెలుసని, అతని దగ్గరికి వెళ్తేనే నువ్వు ఇదాకా వెళ్లగలవని చెప్పింది. ఆమె చెప్పిన రహస్యం ఇది. హేడ్స్ అనే పాతాళ నగరం ఉంది. అక్కడ పవిత్రమైన ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఆ ఆత్మల్లో టిరేసియాస్ అనే ఆత్మకు కాలజ్ఞానం తెలుసు. అక్కడ 3 నదులు కలిసే త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర ఆత్మలను పూజించి ప్రసన్నం చేసుకోవాలి. ఆ ఆత్మల్లో టిరేసియస్ ఒడిసెస్ వెళ్లాల్సిన దారి, అలాగే అతని భవిష్యత్తును కూడా చెప్తాడు. ఇలా సిర్సె ఒడిసెస్ కి చెప్పింది. సిరిసె చెప్పిన దారిలో ఒడిసెస్ తన మిత్రులతో పాతాళ నగరంగా చెప్పే హేడ్స్ నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం అంతా చాలా విచిత్రంగా ఉంది. ఆమె చెప్పినట్టే ఆత్మలను పూజించాడు. 100ల సంఖ్యలో ప్రేతాత్మలు ఒక్కసారిగా ఒడిసెస్ ని చుట్టుముట్టాయి. వాటిని చూసి ఒడిసెస్ వణికిపోయాడు. వాటిలో టిరేసియస్ ఆత్మ ఒడిసెస్ కి దగ్గరగా వచ్చింది. అప్పుడు ఆ ఆత్మ ఇథాకాకు వెళ్లే దారిని ఒడిసెస్ కి చెప్పింది. ఆ ఆత్మ చెప్పిన విషయం ఇది. ఒడిసెస్ కి గ్రీకుల సముద్ర దేవుడైన పాజిడాన్ శాపముంది. ఆ కారణంగానే తుఫానులు, ప్రళయాలతో ఒడిసెస్ ఓడలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అయినా సరే పట్టుదలతో ఒడిసెస్ థిర్నాసియా అనే దీవిని దాటాలి. నౌకలో ఒడిసెస్ తన గమ్యానికి చేరుతాడని, అతని భార్యను ఇబ్బంది పెడుతున్న యువకులను సంహరిస్తాడని, సముద్రంలో ఒడిసెస్ కు మరణం లేదని ఆ టిరేసియస్ ఆత్మ ఒడిసెస్ కి కాలజ్ఞానం చెప్పింది. ఆ ఆత్మకు ఒడిసెస్ కృతజ్ఞతలు చెప్పాడు. ఒడిసెస్ పాతాళ లోకం నుంచి బయలుదేరి మళ్లీ సిరిసె దీవి అయిన ఎయికి వచ్చాడు. ఒడిసెస్ బృందం సిరిసె చివరి ఆతిథ్యాన్ని స్వీకరించారు. మర్నాడు సముద్ర ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎయిఈ దీవి నుంచి వెళ్తున్నప్పుడు ఒడిసెస్ కి సిరిసె కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ఆ జాగ్రత్తలు ఇవి. ఒడిసెస్ వెళ్లే దారిలో సైరెన్స్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో యక్షిణీ జాతికి చెందిన కొందరు స్త్రీలు అద్భుత గానంతో మైమర్పిస్తూ ఉంటారు. ఆ దీవి నుంచి ప్రయాణం చేసే ప్రజలు మానసికంగా లొంగిపోయే విధంగా మాయాగానం చేస్తారు. ఆ యక్షిణీ గానం విన్నవారు తమ భార్యా పిల్లలను మర్చిపోయి వారి వశం అయిపోతారు. కనుక ఆ దీవి రాగానే ఏమీ వినబడకుండా చెవులను వస్త్రాలతో బిగించి కట్టుకోవాలని సిర్సె ఒడిసెస్ ని హెచ్చరించింది. అంతేకాదు సిర్సె మరో ప్రమాదకరమైన విషయం కూడా చెప్పింది. ఈ దీవి దాటాక 2 శిఖరాల మధ్య చాలా కష్టమైన దారి ఒకటి కనిపిస్తుంది. ఆ శిఖరం కొండ గుహలో స్కిల్లా అనే ఒక రాకాసి శునకం ఉంటుంది. ఆ రాకాసి మృగానికి 12 కాళ్ళు, పొడవైన మెడలతో 6 తలలు ఉంటాయి. ఆ రాకాసి శునకం సముద్రంలో తిరిగే ప్రజలను భక్షిస్తూ ఉంటుంది. ఆ దారిని దాటే సమయంలోనే ఎప్పుడూ చూడనంత భయంకరమైన సుడిగుండం కనిపిస్తుంది. దానిని చారిబ్డిస్ అంటారు. ఆ రాక్షస సుడిగుండంలో పడి 100ల నౌకలు ధ్వంసమయ్యాయి. అదృష్టం బాగుండి ఈ 2 గండాలు దాటి వెళ్తే థిర్నేసియా అనే ద్వీపం వస్తుంది. అక్కడ హెలియాస్ అనే చిన్న దీవి ఉంటుంది. ఆ ప్రాంతంలో 7 ఆవుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. వాటిని పొరపాటును కూడా ముట్టుకోవద్దని, ముట్టుకుంటే శాపగ్రస్తులవుతారని, ఆ దీవి జోలికి వెళ్లకుండా ముందుకు సాగితే ఇదాకా చేరుకోగలరు అని సిర్సె ఒడిసెస్ కి వివరంగా అంతా చెప్పింది. సిర్సె చెప్పిన హెచ్చరికలన్నీ తన మిత్రులకు ఒడిసెస్ చెప్పాడు. ఓడ సైరెన్స్ దీవి వైపు వెళ్తోంది. సిర్సె చెప్పినట్టు ఏమీ వినపడకుండా చెవులను కొవ్వుతో నింపుకోవాలని నావికులకు ఒడిసెస్ చెప్పాడు. కానీ ఒడిసెస్ మాత్రం సైరెన్స్ దీవిలో ఆ మాయాగానం శక్తి ఏమిటో చూడాలనుకున్నాడు. అందుకే తనను తెరచాప కొయ్యకు కట్టేయమన్నాడు. తాను ఎంత బతిమాలినా ఆ ద్వీపం దాటే వరకు తన కట్లు విప్పవద్దని హెచ్చరించాడు. నెమ్మదిగా సైరెన్స్ దీవి దగ్గరలోకి వచ్చారు. దూరంగా అత్యద్భుతమైన గానం వినిపిస్తోంది. అలాంటి అద్భుత గానాన్ని ఒడిసెస్ ఎప్పుడూ వినలేదు. ఆ గానానికి ఒడిసెస్ వశమైపోయాడు. తన కట్లు విప్పాలని పెద్ద పెద్ద కేకలు వేశాడు. కానీ అతని మిత్రులు కట్లు విప్పలేదు. సైరెన్స్ దీవిని దాటాక ఒడిసెస్ కట్లు విప్పారు. అలా ఆ గండం గడిచిపోయింది. సైరెన్స్ దీవిని ఒడిసెస్ నౌక దాటింది. సైరెన్స్ దీవి నుంచి ఒడిసెస్ నౌక దూరంగా వెళ్ళింది. సిర్సె చెప్పిన అతి కష్టమైన 2 శిఖరాల మధ్య దారిలోకి
ఒడెసెస్ నౌక వచ్చింది. ఆ చిన్న దారిలో ఒక శిఖరం గుహలో స్కిల్లా అనే రాకాసి శునకం తన 6 తలలు చాచుకొని కూర్చుంది. ఆ కొండల మధ్యదారిలో కొండ పక్క నుంచి నౌకను వెళ్లనివ్వాలని ఒడెసెస్ చెప్పాడు. రాకాసి శునకమైన స్కిల్లా శిరస చెప్పిన ఆ రాకాసి సుడిగుండమైన చారిబ్డిస్ మధ్యలో ఒడెసెస్ నౌక ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా నౌక ఆ సుడిగుండంలో ధ్వంసం అవుతుంది. ఆ సుడిగుండం ఎంత పెద్దదంటే ఒకేసారి 3-4 నౌకలను మింగేసేంత పెద్ద సుడిగుండం. మరోవైపు రాకాసి శునకం స్కిల్లా తన పొడవైన 6 తలలతో నౌకలో ఉన్న 6 మిత్రులను ఒకేసారి లాగేసి భక్షించింది. ఆ భయంకర సన్నివేశం చూసి ఒడెసెస్ చాలా బాధపడ్డాడు. కానీ ఒడెసెస్ నౌక ఆ స్కిల్లా చారిబ్డిస్ హర్రర్ నుంచి తప్పించుకుని ముందుకు వెళ్ళింది. స్కిల్లా రాకాసి సుడిగుండం నుంచి ప్రాణాలు దక్కాయన్న ఆనందంతో ఆ పక్కనే ఉన్న చిన్న దీవికి ఒడిసెస్ నౌక వెళ్ళింది. కానీ అక్కడ ఆగాలని ఒడిసెస్ అనుకోలేదు. ఆ చిన్న దీవి పేరే థిర్నేసియా. ఆ దీవి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అందమైన గోవులు అక్కడ తిరుగుతున్నాయి. ఆ దీవిలోకి వెళ్ళినా ఆ గోవులను ముట్టుకున్నా శాపం తగులుతుందని శిరస చేసిన హెచ్చరిక ఒడిసెస్కి గుర్తొచ్చింది. అక్కడ ఒక్క జీవికి కూడా హాని చేయమని వారందరి దగ్గర మాట తీసుకున్నాక ఒడిసెస్ ఆ దీవి తీరంలో నౌకను ఆపాడు. వారు ఆ దీవిలో దిగగానే అనర్థాలు మొదలయ్యాయి. ఒక పెను తుఫాను వణికించింది. ఒక్క రోజులో ఇథాకా వెళ్లాల్సిన వారు ఆ తుఫాను దాటికి థిర్నేసియా గుహల్లోనే 4 రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. తమ నౌకలో తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒకరోజు ఒడిసెస్ నిద్రపోయాడు. అది చూసి అతని మిత్రుడు యూరిలోకస్ తన మిత్రులతో వెళ్లి అక్కడి పవిత్ర గోవులను వధించాడు. వాటి మాంసాన్ని వండుకొని తిన్నారు. ఇది తెలిసి ఒడిసెస్ చాలా బాధపడ్డాడు. ఏదో అనర్థం జరగబోతోందని గ్రహించాడు. వెంటనే ఆ థిర్నేసియా దీవి నుంచి నౌక బయలుదేరింది. ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలమైంది. ఆ తాకిడికి తెరచాప కొయ్య విరిగిపోయింది. పిడుగులు పడి నౌక ధ్వంసమైంది. ఇంత పెద్ద ప్రయాణంలో మిగిలింది ఒడిసెస్ ఒక్కడే. ఉన్న ఒక్క నౌక ధ్వంసమైంది. మిగిలిన ఆ చెక్క కొయ్యలను పట్టుకుని అష్ట కష్టాలు పడి 9 రోజుల పాటు ఒడిసెస్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని స్థితిలో సముద్రంలో ప్రయాణించాడు. చివరికి ఒక తీరానికి అతి కష్టం మీద చేరాడు. ఆ దీవే ఒగేగియో ద్వీపం. ఆ ద్వీపంలో ఉన్న అప్సరస కలిప్సో. అందుకే ఆ దీవిని కలిప్సో దీవి అంటారు. ఒడిసెస్ పరిస్థితి చూసి అతనికి సహాయం చేయడానికి కలిప్సో వచ్చింది. ఆమె ఒడిసెస్ ను చూసి ప్రేమించింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లే దారి తెలియక ఒడిసెస్ కలిప్సో దగ్గరే ఉండిపోయాడు. ఆమె కూడా ఒడిసెస్ ని తన శక్తితో బంధించి వెళ్ళనివ్వలేదు. అలా 1 కాదు 2 కాదు 7 ఏళ్ల పాటు ఒడిసెస్ ని కలిప్సో తన ఆకర్షణలో బంధించింది. అంటే ఒడిసెస్ ప్రయాణంలో 7 ఏళ్లు కలిప్సో దగ్గరే చిక్కుకుపోయాడు. చివరికి ఒడిసెస్ బాధను చూడలేక ఇథాకా వెళ్లడానికి కలిప్సో దారిని చూపించింది. ఆ ద్వీపంలోనే ఉన్న చెట్లతో ఒక బల్ల కట్టుని ఒడిసెస్ నిర్మించుకున్నాడు. భారంగా కలిప్సో ఒడిసెస్ కి వీడ్కోలు చెప్పింది. కలిప్సో దీవి నుంచి ఆ చిన్న పడవపై ఇథాకాకు వెళ్తున్న సమయంలోనే మళ్లీ భారీ తుఫాను వచ్చింది. ఆ ధాటికి ఒడిసెస్ నిర్మించుకున్న చిన్న పడవ ఎటెటో వెళ్లి చివరికి మనం ఫస్ట్ చెప్పుకున్న ఫియసియన్స్ రాజ్య తీరానికి చేరుకుంది. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న ఒడిసెస్ ని ఆ రాజ్య యువరాణి నౌసిక రక్షించింది. తన తండ్రి అయిన అల్సినౌస్ దగ్గరకు తీసుకువెళ్ళింది. వారికి ఈ 10 ఏళ్ల ప్రయాణంలో జరిగిన ఘట్టాలన్నీ ఒడిసెస్ చెప్పాడు. ఫియసియన్స్ రాజు అల్సినోస్ ఒక మంచి నౌకను ఒడిసెస్ కోసం ఏర్పాటు చేశాడు. తన రాజ్యమైన ఇథాకాకు ఒడిసెస్ బయలుదేరాడు. ఇథాకాకు దగ్గరలో ఉన్న ఫోర్సిస్ అనే రేవులో ఒడిసెస్ ని ఆ నావికులు దించారు. అక్కడి నుంచి ఇథాకా చాలా దగ్గర. ఫోర్సెస్ రేవులో ఒడిసెస్ కి ఎథెనా దేవకన్య ప్రత్యక్షమైంది. ఒడిసెస్ ట్రాయ్ యుద్ధానికి వెళ్లి అప్పటికి 20 ఏళ్లు ముగిశాయి. 10 ఏళ్లు యుద్ధం, 10 ఏళ్లు ప్రయాణం. ఇన్నేళ్లు తన భార్యా బిడ్డలు తన కోసం ఎదురు చూస్తారా అని ఒడిసెస్ కి అనుమానం వచ్చింది. అందుకే ముందు రహస్యంగా ఇంటి దగ్గర పరిస్థితిని గమనించాలని అనుకున్నాడు. ఒడిసెస్ మనసులో విషయం తెలుసుకున్న ఎథెనా తన మంత్ర దండంతో ఒడిసెస్ ని ఒక ముసలి భిక్షగాడిగా మార్చింది. అలా ఒడిసెస్ వృద్ధుడిగా మారాడు. వృద్ధుడిగా మారిన ఒడిసెస్ అతని మిత్రుడైన పందుల కాపరి యూమియస్ దగ్గరకు వెళ్ళాడు. వృద్ధుడిగా ఉన్న ఒడిసెస్ ని అతను గుర్తుపట్టలేదు. ఆశ్రయం కోరితే ఇచ్చాడు. ఆ రాత్రి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో ఇథాకా కోటలో ఆకతాయి యువకులు తన భార్య కుమారుడిని ఇబ్బంది పెడుతున్నారని ఒడిసెస్ తెలుసుకున్నాడు. ఆ మర్నాడు టెలిమాకస్ స్పార్టా నుంచి బయలుదేరి ఒడిసెస్ అతిథిగా ఉన్న యూమియస్ నివాసానికి వచ్చాడు.
అలా ఒడిసెస్ తన కుమారుడైన టెలిమాకస్ ని కలిశాడు. టెలిమాకస్ ఎంతో సంతోషించాడు. చుట్టుపక్కల రాజ్యాల నుంచి 100 మందికి పైగా వచ్చి ఎంతో కాలంగా మన కోటలో తిష్ట వేశారని టెలిమాకస్ బాధపడుతూ తండ్రికి చెప్పాడు. వృద్ధుడి రూపంలోనే వారి అంతు చూడాలని ఒడిసెస్ అనుకున్నాడు. ఒక వృద్ధ బిచ్చగాడిలా ఇదాకా కోటలోకి వచ్చాడు. ఆ యువకుల నాయకుడైన యాంటినోస్, యూరిమాకస్ అనే యువకులు మారు వేషంలో ఉన్న ఒడిసెస్ ను నానా మాటలు అన్నారు. అక్కడి యువకులు తమలో ఎవరో ఒకరిని పెనెలోపు వివాహం చేసుకోకపోతే వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఆ మర్నాడు ఒడిసెస్ భార్య పెనెలోప్ ఒక పథకం ఆలోచించింది. ఒడిసెస్ మంచి విలుకాడు. విలువిద్యలో అతనికి సాటి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒకసారి ఒడిసెస్ 12 పెద్ద గొడ్డళ్లను వరుసగా పెట్టాడు. వరుసగా అమర్చిన ఆ 12 గొడ్డళ్ల రంధ్రాల నుంచి బాణం వదిలి ఒడిసెస్ లక్ష్యాన్ని ఛేదించేవాడు. ఈ విషయాన్ని పెనెలోప్ ఆ యువకులకు చెప్పింది. ఆ విధంగా ఏ యువకుడైతే బాణం వదలగలడో ఆ యువకుడిని నేను వివాహం చేసుకుంటానని తన కోటలో తిష్ట వేసిన యువకులకు పరీక్ష పెట్టింది. విలువిద్యా ప్రదర్శన మొదలైంది. ఈ ఘట్టం మనకు ద్రౌపది స్వయంవరాన్ని గుర్తు చేస్తుంది. ఒడిసెస్ కోటలో 12 పెద్ద గొడ్డళ్లను వరుసగా పేర్చారు. వాటి రంధ్రాలన్నీ ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేశారు. పెనెలోప్ ఒడిసెస్ గది నుంచి ఒక అద్భుతమైన విల్లుని తీసుకొచ్చింది. ఆ విల్లుని ఒడిసెస్ మాత్రమే సంధించగలడు. ఆ విషయం పెనెలోపుకి తెలుసు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, కానీ ఆ విల్లుని వంచి వింటి నారిని కూడా ఎవరూ తగిలించలేకపోయారు. పోటీలో యూరిమాకస్, యాంటినోసులు కూడా ఓడిపోయారు. అప్పుడే వృద్ధుడి రూపంలో ఉన్న ఒడిసెస్ పోటీ జరిగే చోటికి వచ్చాడు. తనకు అవకాశం ఇవ్వాలని వారిని అడిగాడు. అతన్ని ఈ యువకులు నానా మాటలు అన్నారు. అప్పుడు పెనెలోప్ అతను అతిథి అని అతన్ని గౌరవించాలని చెప్పింది. ఆ యువకులు చూస్తుండగానే వృద్ధుడిలా ఉన్న ఒడిసెస్ ఒకే బాణంతో 12 రంధ్రాల నుంచి బాణాన్ని వదిలి లక్ష్యాన్ని ఛేదించాడు. ఆ వెంటనే ఒడిసెస్ తన అసలు రూపంతో ఆ యువకుల ముందు నిల్చున్నాడు. ఒడిసెస్ ని చూడగానే వారు వణికిపోయారు. ఆ తర్వాత ఒడిసెస్ ఒక్కో బాణంతో ఒక్కొక్కరిని సంహరించాడు. కోటలో చాలా కాలంగా తన భార్య, కుమారుడిని వేధిస్తున్న 100 మందిని ఒడిసెస్ సంహరించాడు. యుద్ధం ముగిసిన వెంటనే ఒడిసెస్ ని ఆనందంతో పెనెలోప్స్ ఆలింగనం చేసుకుంది. ఇది ఒడిసెస్ కథకు క్లైమాక్స్. ఇది గ్రీకు ఇతిహాసమైన ఒడెస్సీ గాథ. ఈ గాథతోనే వచ్చిన సినిమా క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఒడెస్సీ సినిమా.